హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం సైకాలజీలో టాప్ ట్రెండింగ్ మోడల్ ప్రశ్నలను, ఇవి ప్రీవియస్ ప్రశ్నలు, ఇవి చాలామంది చేయలేకపోతున్నారు. ఈ ప్రశ్నలు చేస్తే మనకు ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. పూర్తిగా ప్రశ్నల స్వరూపం మారిపోయింది, ప్రశ్నల నమూనా మారిపోయింది, ఆలోచన తీరు మారిపోయింది, పరిమాణం మారిపోయింది, పరిణామం మారిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చేస్తేనే మనం ఉద్యోగమైనా టెట్ క్వాలిఫై అయినా ఖచ్చితంగా సాధిస్తాం. కాబట్టి వీటిని నాతో పాటు మీరు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ప్రశ్నను అర్థం చేసుకునే విధానం ఎలాగో ఆలోచించండి. మొదటి ప్రశ్న, ప్రతిమ 7 ఏళ్ల పిల్లల సమస్యలను స్వతంత్రంగా మరియు 9 సంవత్సరాల స్థాయి వరకు ఉపాధ్యాయుడి సాయంతో ఆ సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే 7 వరకు సొంతంగా, కానీ 7 నుండి 9 సంవత్సరాల వరకు ఉపాధ్యాయుని సహాయంతో ఆ సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే ఈ 2 సంవత్సరాల స్థాయి యొక్క వ్యత్యాసాన్ని వైగాట్స్కి ఏమని పిలిచాడు? ప్రశ్న మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. స్వతంత్ర అభివృద్ధి స్థాయి, వాస్తవిక అభివృద్ధి స్థాయి, సంపూర్ణ వికాస మండలము, వికాస సమీప మండలం. మరి ఇక్కడ చూస్తే స్వతంత్ర అభివృద్ధి స్థాయి అంటే స్వతంత్రంగా అభివృద్ధి కావడం, ఒక కాన్సెప్ట్. మరియు వాస్తవిక అభివృద్ధి స్థాయి అంటే ఏమిటంటే ఎలాంటి శిక్షణ లేకుండా వారికి వారు డెవలప్ కావడాన్ని వాస్తవిక అభివృద్ధి స్థాయి అంటారు. మరి సంపూర్ణ వికాస మండలము అనే పదమే మనకు వైగాట్స్కీలో లేదు. మరి ఇక్కడ ఆన్సర్ చూస్తే సమీప వికాస మండలము, సమీప వికాస మండలము అనే కాన్సెప్ట్. సమీప వికాస మండలము అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే గురువుతో పాటు ఉండి, అతనితో పాటు ఉండి మెలకువలు నేర్చుకోవడం, అతని సహాయంతో నేర్చుకోవడాన్ని సమీప వికాస మండలం అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది 4. ఇది వైగాట్స్కీకి సంబంధించినటువంటి ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న, ఒక పిల్లవాడు తన తల్లితో ఆ ఫోటో నన్ను చూసి నవ్వుతుంది చూడు అని చెప్తున్నాడు. ఈ ఉదాహరణతో వివరించగల పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క భావన ఏమిటి? ఫోటో చూసి ఆ ఫోటో నన్ను చూసి నవ్వుతుంది అన్నాడు. దీంతో ఏకీభవించే పియాజే కాన్సెప్ట్ ఏమిటి? చూడండి, సర్వాత్మకవాదం, అహం కేంద్రవాదం. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సర్వాత్మకవాదం అంటే ఏమిటి? సర్వాత్మకవాదం అంటే యానిమిజం, దాన్ని జంతువాదం అంటారు. అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం. మరి అహం కేంద్రవాదం అంటే ఏంటంటే ప్రపంచాన్ని శిశువు తన కోణంలో ఆలోచించడం, అందరూ నాపైనే దృష్టిని కేంద్రీకరించారు అనుకోవడం, నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవడం. దాన్ని ఈగో సెంట్రిజం అంటారు, దీన్ని యానిమిజం అంటారు. మరి ఈ కాన్సెప్ట్లో తెలియకుండానే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది అనుకుంటున్నాడు, మరియు బొమ్మ చూసి నవ్వుతుంది అనుకుంటున్నాడు. అంటే ఇతని కోణంలో అతను ఆలోచిస్తున్నాడు. కాబట్టే ఆన్సర్లో ఖచ్చితంగా ఈ 2 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది 3. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి పెట్టే ప్రయత్నం చేస్తాం, కానీ ఇది ట్రిక్కీ ప్రశ్న, ఇది లాజిక్ ప్రశ్న అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో పరిశీలనాత్మక అభ్యసనానికి ఉదాహరణను గుర్తించండి. పరిశీలనాత్మక అభ్యసనం, పరిశీలన తీక్షణంగా చూడడం, ఏదో తెలుసుకోవాలని చూడడం, ఆతృతతో చూడడం, మరియు ఇంట్రెస్ట్తో చూడడం, ఏవో జరుగుతుంది తెలుసుకోవాలని చూడడం. మరి చూడండి, దొంగను చూడగానే స్పృహ కోల్పోవడం, ఒక వ్యక్తి తన తండ్రిని చూసి పాములను పట్టుకోవడం నేర్చుకోవడం, పెద్ద శబ్దం విన్నప్పుడు భవనం నుండి దూకడం, నెక్స్ట్ స్విచ్ బోర్డు కనిపించినప్పుడు తీగను లాగి ఫ్యాన్ ఆన్ చేయడం. ఏంటి ఇంతకు? దీంట్లో పరిశీలన అభ్యసనం. పరిశీలన అభ్యసనం అంటే ఏమిటి? పరిశీలించి అభ్యసనం అంటే నేర్చుకోవడం. మరి పరిశీలించి అభ్యసనం జరిగిన కాన్సెప్ట్ పాములు తన తండ్రి ఎలా పట్టుకున్నాడో అలా పట్టుకుంటున్నాడు. కాబట్టి ఆన్సర్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ఉచిత నిర్బంధ విద్యకు చట్టంకి సంబంధించి సెక్షన్ 1(1) ప్రకారం విద్యాకు చట్టం దీనికి వర్తించదు, ఈ విద్యా సంస్థలకు వర్తించదు. మొదటిది మదర్సాలు, 2 వేద పాఠశాలలు, 3 కేంద్రీయ పాఠశాలలు, 4 నవోదయ పాఠశాలలు.
ఇక్కడ ప్రశ్నలోనే సమాధానం దాకింది. మదర్సాలు అంటే ముస్లింలకు సంబంధించినటువంటి, మక్తబ్లు, మదర్సాలు, మదర్సా ఆయిలాలు. మరి వేద పాఠశాలలో అంటే హిందువులకు సంబంధించినటువంటి పాఠశాలలు. ఈ రెండు కూడా మక్తబ్లు, మదర్సాలు ఇవన్నీ కూడా మతానికి సంబంధించినవి కాబట్టి అవి వక్ఫ్ బోర్డు కింద ఉంటాయి. అదే వేద పాఠశాలలు అనేటువంటివి, వేద పాఠశాలలు తీసుకుంటే అవి ఎండోమెంట్ శాఖ కింద ఉంటాయి కాబట్టి మొదటి రెండు వర్తించదు. కాబట్టి AB ఆన్సర్ అవుతుంది, AB మాత్రమే. కాబట్టి AB అనేటువంటిది వర్తించదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, వేసవి సెలవుల్లో తన పిల్లలను ఆటలో నిమగ్నం కావడానికి జాన్ ఒక క్యారం బోర్డు తీసుకున్నాడు. అతడు పిల్లలతో తమతో పాటు ఆడమని చెప్పారు. ఎవరిని? జాన్ని. మీరు కూడా ఆడండి అని చెప్పారు. అయితే జాన్ ఏం చేశాడంటే ఆడడానికి వెళ్ళాడు, కానీ చాలా రోజులైంది ఆడడం మానేసి, కాబట్టి ఆడలేకపోయాడు. చూడండి, చాలా బాగా ఆడిన జాన్ చాలా సంవత్సరాలు క్యారం ఆడడం మానేసి ఉన్నా అదేవిధంగా ఆడలేకపోయాడు. ఈ ఉదాహరణకు సంబంధించిన థార్నెక్ నియమం అన్నాడు. అభ్యాస నియమం అంటే మీకు తెలుసు, లా ఆఫ్ ప్రాక్టీస్. తినగ తినగ వేము తీయనుండు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే. సంసిద్ధతా నియమం అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక పని చేయాలంటే దానికి తగ్గ సందిగ్ధత మరియు ప్రేరణ అనేటువంటి ఉత్సుకత అవసరం. మరియు ఫలిత నియమం, చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం. బహుళ ప్రతిస్పందన నియమం అంటే అభ్యాస అనుబంధ నియమాల్లో ఉంటుంది. బహుళ ప్రతిస్పందన నియమం అంటే విద్యార్థులు ఒక పని చేయమని చెప్పినప్పుడు వారు ఆ పని కాకుండా వేరే వేరే పనులలో నిమగ్నం అవుతారు. కాబట్టి ఆ బహుళ ప్రతిస్పందనలు ఇచ్చినప్పుడు సరైన ఏకైక ప్రతిస్పందన ఎన్నుకునేటట్టు చేయడమే బహుళ ప్రతిస్పందన నియమం. మరి అభ్యాస నియమం ఆన్సర్. ఎందుకంటే అభ్యాస నియమం అంటే ఒక పనిని పదే పదే అదే పనిగా చేసినట్లయితే అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతుంది, మరియు లేకపోతే మెరుగుపడదు, మర్చిపోతాం. అందుకే దీన్ని ఉపయుక్త నిరుపయుక్త నియమం అంటారు. ఉపయోగిస్తే గుర్తుంటుంది, ఉపయోగించకపోతే మర్చిపోతాం. కాబట్టి అభ్యాస నియమం ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఒకటి అభ్యసనకు ఉదాహరణ కాదు. ప్రశ్నలో కాదు, లేదు, ఉందా, సరికానిది, సరైనదేది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తన తల్లిదండ్రుల మాదిరిగానే బట్టలు మడత పెడుతున్నాడు, ఫోల్డ్ చేస్తున్నాడు. బంతులను గారడీ చేయడం. గారడీ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే వేరే ఉంది, తెలుగులో బంతులను గారడీ చేయడం అంటే కనిపించకుండా చేయడం, లేదా క్రికెట్ వేసేటప్పుడు స్పిన్నింగ్ బౌలింగ్ చేయడం, గాగ్లింగ్ ద బాల్స్. నెక్స్ట్, నోటితో పెయింటింగ్ వేయడం. మంటల్లో చిక్కుకున్న బస్సు నుంచి దూకడం. సో ఇక్కడ అభ్యసనం దీంట్లో ఎక్కడ లేదు అన్నాడు. బస్సు మంటల్లో చిక్కుకుంది కాబట్టి ఆయన దూకాడు. దీంట్లో అభ్యసనం ఏముంది, ప్రాక్టీస్ ఏముంది? చూడండి, పెయింటింగ్ చేయడం అంటే నోటితో ప్రాక్టీస్ అవసరం, ఎడమ చేత్తో రాయడం అంటే ప్రాక్టీస్ అవసరం, బంతులు గ్యారడీ చేయడం అంటే ప్రాక్టీస్ అవసరం, మరి బట్టలు మడత పెట్టాలంటే కూడా ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఆన్సర్ ఇది అభ్యసనకు ఉదాహరణ కాదు. అంటే మంటల్లో చిక్కుకున్న బస్సు నుండి దూకడం, దీనికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువసార్లు బస్సు మంటల్లో దిగదు, అది ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో తొందరలో మనమే దూకేస్తాం. కాబట్టి నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో సరైన సర్దుబాటు లేని వ్యక్తిని గుర్తించండి. సర్దుబాటు అంటే కష్టమైన క్లిష్టమైన పరిస్థితులకు తగ్గట్టుగా తాను వ్యవహరించడం, తాను మారడం. అయితే మొదటి పాయింట్, బృందానికి నాయకత్వం వహించమని అడిగినప్పుడు రాజేష్, క్షమించండి నేను నాయకత్వం వహించలేను, ఎందుకంటే జట్టు విజయానికి నేను దోహదపడతాను, కానీ జట్టును నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలు నాలో లేవు అని చెప్పడం. రెండు, బస్సు తప్పిపోయినప్పుడు రమేష్ ఎప్పుడు బస్సు తప్పిపోతుంది, నేను దురదృష్టవంతుడిని అనుకోవడం. నెక్స్ట్, బిజీగా ఉన్న ఉదయం వేళల్లో అతని భార్య అతనిపై అరిచినప్పుడు, అవును పనులు బిజీగా ఉన్నప్పుడు అరవడం కామన్ అర్థం చేసుకోవడం. నెక్స్ట్, ఆర్థిక మాధ్యమ సమయంలో ఉద్యోగం కోల్పోయిన రాకేష్, పర్వాలేదు నేను మరొక ఉద్యోగం ఎత్తుకుంటాను, ప్రపంచం చాలా పెద్దది అనుకోవడం. ఇక్కడ సర్దుబాటు తత్వం ఎక్కడ లేదు అంటే నేను దురదృష్టవంతుని, ఎప్పుడు కూడా బస్సులు తప్పిపోతాయి, ఉద్యోగాలు తప్పిపోతాయి, నేను సినిమాకి వెళ్తే టికెట్లు అయిపోతాయి, చివరిలో నాకు ఉద్యోగం పోతుంది అన్న కాన్సెప్ట్. కాబట్టి సర్దుబాటు తత్వం లేని వ్యక్తి యొక్క లక్షణం ఆన్సర్ 2. పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవడంపై
వివిధ సంస్కృతుల ప్రభావాన్ని అధ్యయనం చేయాలని మరియు వారి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సెమినార్లో పత్రాన్ని సమర్పించాలని ఒక పరిశోధకుడు అనుకున్నాడు. మొబైల్ ఫోన్లకు పిల్లలు బానిస అవుతున్నారు, గేమ్లు ఆడుతున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. అయితే వివిధ సంస్కృతుల ప్రభావాన్ని వివిధ కల్చర్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, రూరల్, అర్బన్, ఎడ్యుకేటెడ్, తల్లిదండ్రులు ఉద్యోగస్తుల పిల్లలు, ఇలా ఉద్యోగం లేని పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు, రకరకాల కల్చర్ పిల్లల్ని రకరకాల అన్నప్పుడు అది క్రాస్ కల్చరల్. ఒకే వ్యక్తిని ఎక్కువ రోజులు గమనిస్తే దాన్ని లాంగిట్యూడినల్ అంటారు. లాంగిట్యూడినల్ అంటే అనుధైర్య పద్ధతి, దీర్ఘకాలిక ఉపగమం. దీన్నే సంకీర్ణ పద్ధతి, తిరియక్ పద్ధతి అంటారు. ఎక్కువ మంది పైన పరిశోధన చేస్తే క్రాస్ సెక్షనల్. అదే ఒక వ్యక్తిని ఎక్కువ రోజులు చూస్తే దాన్ని లాంగిట్యూడినల్. మరి అంత పరిశీలన అంటే ఒక వ్యక్తి తనకు తానుగా తన లోపల ఉన్న మార్పులను బయటికి చెప్పడాన్ని అంత పరిశీలన అంటారు. కేస్ స్టడీ అంటే ఒక వ్యక్తి సమస్యాత్మక వ్యక్తి గల సమస్యలు గల కారణాలు తెలుసుకొని పరిష్కార మార్గాలు అందించడాన్ని కేస్ స్టడీ అంటారు. ఈ సందర్భంలో ఆన్సర్ వచ్చేసి క్రాస్ సెక్షనల్ ఆన్సర్. కింది వాటిలో తల్లిదండ్రుల పెంపక శైలిని ప్రభావితం చేసే కారకాలను గుర్తించండి. చూడండి ఒకసారి. సామాజిక ఆర్థిక పరిస్థితి, సామాజిక అంటే క్యాష్, ఆర్థిక పరిస్థితి అంటే మనీ, సమాజంలో వారి యొక్క స్థానం, మరియు ఒకరు లేదా తల్లిదండ్రులు ఇద్దరు, అమ్మ ఎఫెక్ట్ చేయొచ్చు, అమ్మ నాన్న ఇద్దరు కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వలస వచ్చిన తల్లిదండ్రులు, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వచ్చిన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీరు. మరి దీంట్లో ఎవరి ప్రభావం ఎక్కువ అంటున్నాడు. ఖచ్చితంగా ఈ 3 అంశాల ప్రభావం ఉంటుంది. సామాజిక ఆర్థిక పరిస్థితి, తల్లిదండ్రులు ఇద్దరు, వలస వచ్చిన తల్లిదండ్రులు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ABC. నెక్స్ట్ ప్రశ్న. రాగిని తన బిడ్డ సంరక్షణాత్మక, సురక్షిత మరియు సౌకర్యవంతంగా భావించే విధంగా తన బిడ్డను చూసుకుంటుంది. ఎందుకంటే ఎరిక్సన్ తన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ప్రతిపాదించినట్టుగా తన బిడ్డలో నమ్మకాన్ని పెంపొందించడానికి మరియు అపనమ్మకం పెంపొందించకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది అని నమ్ముతుంది. అయితే ఎరిక్సన్ ప్రకారం ఏ దశ అంటున్నాడు. మీకు తెలుసు ఎరిక్సన్ ప్రకారం 8 దశలు. మరి నమ్మకం అపనమ్మకం అనే దశ ఎన్నోది అంటున్నాడు తెలియకుండానే. ఎన్నోది ఆన్సర్ 1. నమ్మకం అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన, శ్రమించడం, న్యూనతాభావం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సాన్నిహిత్యం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమగ్రత, నిరాశ అని 8 దశలు కలవు. నెక్స్ట్ ప్రశ్న. హౌజా భారతదేశంలో హిందీలో ఉపయోగించడానికి గైకొన్నారు. ఏ టెస్ట్ను హౌజా అనే వ్యక్తి. హౌజా కనుగొన్న టెస్ట్ DAT టెస్ట్, డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్. మరి డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్ వీళ్ళే కనుక్కున్నారా? కాదు. జార్జ్ కే బినెట్, ఒరాల్డ్ ఫోర్, వేస్మ్యాన్, షీషోర్ 4 వ్యక్తులు కనుక్కున్నారు. మరి ఎలా కనుక్కున్నారంటే థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంత ఆధారంగా ఈ 4 కనుక్కుంటే దానిని భారతీయుల కోసం మార్పు చేసి హౌజా అనే వ్యక్తి DAT పరీక్షను కనుక్కున్నాడు. DAT డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. మరి ఇక్కడ చూస్తే జనరల్ GATB అనే పరీక్ష, జనరల్ అప్ట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అమెరికాలోని ఉపాధి కల్పన కేంద్రం వారు కనుక్కున్నారు. దీంట్లో ఉప పరీక్షల సంఖ్య 12, 8 రాతపూర్వకమైనవి, 4 యంత్రాల సాయంతో చేసేవి. పరీక్షకు పట్టే సమయం మనకు తెలుసు. ఇక్కడ మనకు అదేవిధంగా అంచనా వేసే పరీక్షలు 9. కాబట్టి ఇది కాదు. CIT కొలాస్టిక్ అప్ట్యూడ్ టెస్ట్, తర్వాత టీచింగ్ అప్ట్యూడ్ టెస్ట్, డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. క్రింది వాళ్ళలో వికాసం కాకుండా కేవలం పెరుగుదల సూచించే ఉదాహరణ అడిగాడు. 1 వేసవి సెలవుల తర్వాత రిషిక యొక్క స్కూల్ షూస్ ధరించడానికి ప్రయత్నించినప్పుడు అది టైట్ అయింది. నెక్స్ట్
యూనిట్లు మరియు పదుల స్థానంలో సంఖ్యా విలువలను గుర్తించే సంతోష్ తర్వాత వందల వేల స్థానంలో ఉన్న సంఖ్యల విలువలను చెప్పగలుగుతున్నాడు. సంఖ్యా విలువ ఇది ఆలోచనకు సంబంధించింది. నెక్స్ట్, ఇంట్లో మరియు ఆఫీస్లో తన తల్లి చేసిన కృషిని కార్తీక్ అభినందనం ప్రారంభించాడు. అంటే భావావేశ రంగం పెరిగింది, అభినందించాడు, ప్రశంసించాడు, వైఖరి అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఇది వికాసానికి చెందింది. నెక్స్ట్, తండ్రి కోపంగా ఉన్నప్పుడు వేద ప్రతి సమాధానం చెప్పదు. అంటే ఆలోచన తీరు మారింది. తండ్రి కోపంగా ఉన్నాడు, వేద తండ్రికి ఆపోజిట్గా మాట్లాడాడు. కానీ పరిమాణం సంబంధించింది, కొలతలకు సంబంధించింది, ఆకారానికి సంబంధించింది, పెరుగుదల. కాబట్టి ఇక్కడ షూ అనే ఎగ్జాంపుల్ 1లో ఉంది కాబట్టి ఆన్సర్ పెరుగుదలకు సంబంధించింది 1. నెక్స్ట్ ప్రశ్న, వస్తువులు, వ్యక్తులు మరియు సంఘటనల పట్ల శ్రద్ధ చూపడం నేర్చుకోవడం అనే వికాస కృత్యం ఈ దశ చివరి నాటికి ఆశించబడుతుంది. చూడండి, వికాస కృత్యాలు హాదిగ్ హెరస్ట్ ప్రకారం అడిగినటువంటి ప్రశ్న. ఆశించబడుతుంది, చివరి నాటికి ఆశించబడుతుంది హాదిగ్ హెరస్ట్ ప్రకారం. చూడండి ఒకసారి, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఆన్సర్ మీకు తెలుసు, శైశవ దశ నాటికి ఆశించబడుతుంది. వికాస కృత్యాలు అనే భావనను హాదిగ్ హెరస్ట్ ప్రతిపాదించాడు. మొత్తం దశలు 6. నెక్స్ట్, ఇక్కడ చూసుకుంటే ఇంతవరకు మీరు ప్రశ్నలు చేశారు. టెట్ చాలామంది రాస్తున్నారు, వింటున్నారు. ఖచ్చితంగా క్లాసులు వినండి. టెట్ సైకాలజీ కోర్స్ ఉంది, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి, వినండి, వింటేనే అర్థమవుతుంది. మరి ఇది పబ్లికేషన్ పుస్తకం, టెట్ సైకాలజీ సంబంధించి. ఇది చాలామంది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి కోర్స్. ఎందుకంటే లెవెల్ 1, లెవెల్ 2 ఇలాంటి వేల ప్రాక్టీస్ బిట్స్ కేవలం 99 రూపాయలకే అందించబడుతుంది. వేల ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు పట్టు సాధించబడతారు. మరియు ఏపీ హెచ్డబ్ల్యూకి సంబంధించి కోర్స్ పూర్తిగా అందుబాటులో ఉంది. విద్యా దృక్పథాలు ఇప్పటి నుండి డిఎస్సికి ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ మంత్ మనకి ఏపీ టెట్ పడబోతుంది, దానికి సంబంధించిన క్లాసులు అదేవిధంగా మన యాప్లో మీరు చూసి ఉన్నారు. డిప్టీ డిఓకి సంబంధించి క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు చాలా అద్భుతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మొదట మేల్కోండి. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తాజా, నిజ, వాస్తవ మరియు పరీక్షల ఎక్స్ప్లెనేషన్, ప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా మీకు అందించబడుతుంది. మీరు ఖచ్చితంగా మన టెట్ గ్రూప్లో, డిఎస్సి గ్రూప్లో మరియు మన వాట్సాప్ గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ కండి. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని. మీకు ఏ సమస్య ఉన్నా సరే చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి, చాలు, మేము అందుబాటులోకి వస్తాం. మన యాప్ను ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. మరి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.